హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మీ ముందుకు డిపిఎఫ్ గురించి చెప్పడానికి వచ్చిన. డిపిఎఫ్ అంటే ఏంటి, ఫస్ట్ డిపిఎఫ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయని చెప్పేసి చూపించడానికి మీరు కట్ చేసిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్, ఇది అవుట్, ఎగ్జాస్ట్ ఏది ఇన్లెట్ ఏది అనేది మనం డిపిఎఫ్లో ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎగ్జాస్ట్, ఇది ఇన్లెట్, ఇది ఇన్లెట్, ఇది ఎగ్జాస్ట్ ఫ్రెండ్స్. ఇంకోటి ఇది ఎల్ఎన్టీ ఫిల్టర్ ఫ్రెండ్స్, ఇది డిపిఎఫ్ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఈ ఎల్ఎన్టీ ఫిల్టర్ అనేది ఫస్ట్ ఉంటుంది, డిపిఎఫ్ ఫిల్టర్ అనేది సెకండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్ఎన్టీ ఫిల్టర్ చౌక్ అయిందనుకో, చౌక్ అయినప్పుడు మనకు క్లస్టర్లో ట్రయాంగిల్ సింబల్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ డిపిఎఫ్ చౌక్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, మనకు ఎగ్జాస్ట్ సింబల్ వస్తుంది ఫ్రెండ్స్ క్లస్టర్లో. సో ఏది చౌక్ అయింది అనేది మనం జల్దీ ఐడెంటిఫై చేయడానికి ఫ్రెండ్స్, ఇది ఒక ఆప్షన్ అదొకటి. ఇంకా ఫ్రెండ్స్ దీంట్లో మనకు 2 హీటర్ సెన్సర్స్ వస్తాయి ఫ్రెండ్స్. 1 2 ఇక్కడ ప్రెషర్ సెన్సర్స్ వస్తాయి. ప్రెషర్ ఎంత ప్రెషర్ వస్తుందని చెప్పడానికి ఇక్కడ ఒకటి ప్రెషర్ సెన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది డ్యామేజ్ అయింది. హీటర్ సెన్సర్లు 2 ఫ్రెండ్స్. ఇంకోటి ల్యాండా సెన్సర్, O2 సెన్సర్ ఇక్కడ ఒకటి వస్తుంది. ఇంకా ఎగ్జాస్ట్ పైప్ ఇంకొకటి వస్తుంది ఫ్రెండ్స్, యూరియా ఇంజెక్టర్ దగ్గర. ఇది డిపిఎఫ్ ఫ్రెండ్స్. మనకు దీంట్లో షూట్ లెవెల్ ఇక్కడ జామ్ కావచ్చు, ఇక్కడ జామ్ కావచ్చు. జామ్ అయినాక మనకు లైట్ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు మనకు సెల్ఫ్ రీజనరేషన్ అని చెప్పేసి, మనకు ఎల్ఎన్టీ ఫిల్టర్ చౌక్ అయితే సెల్ఫ్ రీజనరేషన్ అని చెప్పేసి మనకు వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలంటే, మనకు వెహికల్ ఇన్ఫార్మ్ చేస్తుంది ఎల్ఎన్టీ ఫిల్టర్ చౌక్ అయిందని చెప్పాలి. ఓన్లీ మనకు ట్రయాంగిల్ సింబల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మనము సెల్ఫ్ రీజనరేషన్ అని ఇన్ఫార్మ్ చేసినప్పుడు వెహికల్లో మనం స్టీరింగ్ కంట్రోల్ బటన్స్ దగ్గర మీకు ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది అర్థమైపోతుంది. అది మీరు చేసేస్తారు, అర్థమైపోతుంది ఆ ప్రాసెస్. వెహికల్లో చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్, అది ఆ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, అట్లా సెల్ఫ్ రిజనరేషన్ వెహికల్ ఇన్ఫామ్ తోటి వెహికల్స్ అప్పుడు తీసుకొని చేసినా కానీ సెల్ఫ్ రిజనరేషన్ కాలేదు, ఒకవేళ లైట్ కంటిన్యూస్లీ వస్తుంది అన్నప్పుడు మనం ఇంకొక ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే అది ఒక సెల్ఫ్ రిజనరేషన్ ఫ్రెండ్స్. ఎలా అంటే మనకు 1500 RPM నుంచి 2500 RPM పెట్టి బండి మూవ్ చేయాలి ఫ్రెండ్స్. వెహికల్ మూవ్ చేయాలి. సెకండ్ గేర్లో 60 kilometers ఆర్ 25 minutes ఎక్కువ ఫ్రెండ్స్. సో మనం 60 kilometers రన్ చేయాలంటే చేయలేము 25 minutesలో. సో 25 minutes రన్ చేస్తే సరిపోతుంది. అయినా కానీ లైట్ పోకపోతే అప్పుడు వర్క్షాప్ విజిట్ కావాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అయిపోతుంది ఫ్రెండ్స్ 25 minutes. సెకండ్ గేర్లో 60 kilometers లేదా 25 minutes ఏమో రన్ చేసి ఆటోమేటిక్ మనకు లైట్ అనేది ఎరేజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ డిపిఎఫ్ లైట్ వచ్చినప్పుడేమో ఎగ్జాస్ట్ సింబల్, ఎల్ఎన్టీ ఫిల్టర్ చౌక్ అయినప్పుడేమో ట్రయాంగిల్ సింబల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. వర్క్షాప్ విజిట్ అయినాక మనం GDMS పెట్టి చెక్ చేసేటప్పుడు సడన్గా మనకు ఫస్ట్ ఏమైనా వస్తుంది, P200 300 అని కోడ్ వచ్చింది అనుకో ఫ్రెండ్. చాలా కోడ్స్ వస్తుంటాయి. చాలా కోడ్లు, ఆ కోడ్ని పట్టుకొని డైరెక్ట్ చేయలేము ఫ్రెండ్స్. ఇంకోటి ముఖ్యమైన కోడ్ ఏంటంటే P200 300 వస్తుంది ఫ్రెండ్స్. ఆ P200 300 వచ్చినప్పుడు మనకు ఏంటి అంటే చాలామందికి బండ గుర్తు డైరెక్ట్ రిప్లేస్ అని వస్తుంది ఫ్రెండ్స్. రిప్లేస్ చేయొద్దు. దాంట్లో తర్వాత చెక్ చేసే పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తూ వస్తే మనకు ఫైనల్ ప్రాబ్లం ఉంటుంది. టెక్నీషియన్ బండిలో ఎక్కినప్పుడు ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ గేజ్, వెహికల్ రాగానే వెహికల్ ఆఫ్ చేసి డిప్స్టిక్ తీయాలి ఫ్రెండ్స్. డిప్స్టిక్ తీస్తే డిపిఎఫ్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవచ్చు. టెక్నీషియన్ వెహికల్ కూర్చున్నప్పుడు ఇట్లా మనకు ఆయిల్ గేజ్ డిపిఎఫ్ ప్రాబ్లం ఉందా లేదా ఇట్లా తెలుసుకోవచ్చు. ఎలా అంటే నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఆయిల్ గేజ్లో ఆయిల్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. అన్బర్న్ ఫ్యూల్ ఆయిల్లో మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా ఇట్లా బేసిక్ వెహికల్స్లో అన్బర్న్ ఫ్యూల్ మిక్స్ అవ్వడం వల్ల ఆయిల్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు మనం అనుకోవాలి డిపిఎఫ్ చాక్ అయింది, ప్రాబ్లం ఉందని. సెకండ్ అంటే ఇది మాన్యువల్గా కంటితో చూసేది ఫ్రెండ్స్. RPM, ఇంజన్ RPM మనకు బేసిక్ వెహికల్స్ అంటే డీజిల్ వెహికల్స్లో డిపిఎఫ్ ఉన్న మనకు 600 RPM ఉంటుంది. 600 RPM అబోవ్, 600 RPM అబోవ్ రన్ అవుతుంది అంటే మనకు డిపిఎఫ్ చాక్ అయినట్టే. అట్లా ఇట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా మాన్యువల్గా చెక్ చేసాను. ఓకే, GDMS పెట్టిన తర్వాత ఏమేమి చెక్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ECU అప్డేట్. మనం స్మార్ట్ డయాగ్నోసిస్ చేస్తే ECU అప్డేట్ ఉన్నా ఏమున్నా అది చూపించేస్తే వెహికల్ ఇన్ఫర్మేషన్. ECU అప్డేట్ చెక్ చేయాలి, ఆయిల్ గేజ్ చెక్ చేయాలి, మనకు ఇంజన్ కంప్రెసర్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంటర్కూలర్ పైప్ ఏమైనా డ్యామేజ్ ఉందా అది చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి ఏ ఎగ్జాస్ట్ లీక్ అవుతుందా, O2 సెన్సార్స్, హీటర్ సెన్సార్స్, మీకు చాలా ఫ్యూల్ లైన్ చెక్ చేయాలి. ఎన్నో పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
ముఖ్యంగా పిఎంఎస్ సెన్సర్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. కింద అండర్ బాడీలో ఉంటుంది కదా, ఆ బాడీకి వైర్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అది చెట్టు రాయి ఏదైనా తాకి ఇట్లా తెగిపోవచ్చు. అది తెగిపోయినామని మనకు P200 300 కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ సెన్సర్ పైన అదే వస్తుంది మనకు కోడ్. సో మనం తరువుగా చెక్ చేసుకుంటూ వచ్చి ఫైనల్లీ దీన్ని కొట్టేసేయాలి. అప్పటి వరకు మనం డైరెక్ట్ డిపిఎఫ్ చేంజ్ చేయకూడదు. డిపిఎఫ్లో ఏం ప్రాబ్లం రాదు. ఆర్డిఏ నాన్ ఆర్డిఏ. సో ఆర్డిఏ అంటే యూరియా ఉన్న బండి, నాన్ ఆర్డిఏ అంటే యూరియా లేని బండి. అలా యూరియా ఉన్న బండ్లలో మ్యాక్సిమం రాదు. మనకు యూరియా ఉన్నా లేకున్నా మనం సిటీలో లోకల్లో తిరిగేటప్పుడు బంపర్ టు బంపర్ గ్యాప్లో స్లోగా వెహికల్ మూవ్ చేసేటప్పుడు ఇట్లా మనకు డిపిఎఫ్ చాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైవేలో కొడితే మనకు హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో ఆ ప్రెషర్కి ఫిల్టర్స్ అనేది క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనకు ఫిల్టర్లు క్లీన్ ఉన్నాయా ఇవన్నీ పాయింట్స్ చెక్ చేసిన తర్వాత నాక్ సెన్సర్స్, పిఎం సెన్సర్స్, హీటర్ పైపులు, హీటర్ సెన్సర్స్, ఓటు సెన్సర్స్, ఆయిల్ కేక్, ఈసీ ఆపరేట్ అన్నీ తరువుగా చెక్ చేసిన తర్వాత అన్నీ ఓకే ఉన్నాయి, మనకు P200 300 వచ్చింది అన్నా కూడా మనం డిపిఎఫ్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల ఫిల్టర్స్ ఎలా ఉన్నాయి, నీట్గా ఉన్నాయా, చౌక్ ఉన్నాయా, సూట్ లెవెల్ ఎంత ఉందనేది. సూట్ లెవెల్లో చాలామంది ఎంత అయితే చౌక్ అవుతుంది, ఇంత అయితే చౌక్, అలా ఏం లేదు. ఎంతైనా ఫిల్టర్ చౌక్ అనేది చౌక్ అవుతుంది. సూట్ లెవెల్ ఎక్కువ తక్కువ అవుతుంటుంది ఫ్రెండ్స్. అది దాన్ని ఏమంటారు క్యాలిఫికేషన్ చేయాలి ఫ్రెండ్స్. మీకు సూట్ లెవెల్ ఎంత ఉంది ఎలా ఉంది అనేది GDMS తెలుస్తుంది. మీకు మాన్యువల్గా బయట పెన్సిల్ కెమెరా పెట్టుకొని ఇట్లా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎగ్జాస్ట్ ఫ్రెండ్స్, ఇది ఎగ్జాస్ట్, ఇది ఇన్లెట్, ఎల్ఎన్టీ ఫిల్టర్, డిపిఎఫ్ ఫిల్టర్. ఎలా అయిందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది ఎల్ఎన్టీ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఎక్కడన్నా చౌక్ ఉందా ఫ్రెండ్స్, ఇది నేను క్లీన్ చేసిన ఫ్రెండ్స్, ఎయిర్ కొట్టిన. ఇక్కడ ఎడ్జ్ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అలా చౌక్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫిల్టర్ ఇలా ఉంటే మనకు ఎగ్జాస్ట్ ఎయిర్ అనేది చాలా ఫ్రీగా వెళ్తుంది. ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్జ్లలో చూడండి ఫ్రెండ్స్ చౌక్ అయింది, చూసిరా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనకు డిపిఎఫ్ చూడండి ఫ్రెండ్స్, డిపిఎఫ్ ఎగ్జాస్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఎంత నీట్గా ఉంటే మనకు లైట్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కింద ఎగ్జాస్ట్ ఎయిర్లో ఉంది కాబట్టి మనకు ఫుడ్స్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నీట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. కొన్ని వెహికల్స్ నేను ఎయిర్ కొట్టినా కాబట్టి నీట్గా ఉంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల ఇంత నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటే మనకు డిపిఎఫ్ అనేది చౌక్ కాదు, మనకు మంచి లైఫ్ వస్తుంది. దీంట్లో రీజనరేషన్ చేయడం వల్ల ఇంత నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల చూడండి, ఇది ఇక్కడ నాకు క్లారిటీగా కనబడట్లేదు. ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఓటు సెన్సర్ ద్వారా ఇట్లా చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అవుపిస్తుంది మనకు. చౌక్ అయితే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. చౌక్ అయినప్పుడు, చౌక్ కానప్పుడు ఇలా ఉంటుంది. ఇది ఎల్ఎన్టీ ఫిల్టర్ ఫ్రెండ్స్ ఇది. సో మనకు సూట్ అనేది డైరెక్ట్ మనకు ఎల్ఎన్టీ ఫిల్టర్ మీదనే పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఎక్కువ మనకు చౌక్ అయ్యేది ఎల్ఎన్టీ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇది ఎల్ఎన్టీ ఫిల్టర్ ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫైర్ అయిపోయింది. ఇంకోటి ఫ్రెండ్స్, రీజనరేషన్ చేస్తుంటే ఇట్లా మనం వర్క్షాప్ విజిట్ కాకుండా మనం డైరెక్ట్ సెల్ఫ్ రీజనరేషన్ ఉంది కదా అని చెప్పేసి కంటిన్యూస్ అలానే చేసినానుకో ఫ్రెండ్స్, ఎగ్జాస్ట్ నుంచి వచ్చే ఫైర్కి మనకు ఎల్ఎన్టీ ఫిల్టర్కి ఇట్లా బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలా ఇట్లా డిపిఎఫ్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా ఇట్లా ఊకే చేయొద్దు. మనకు లైట్ పోతలేదంటే మనం చేసే పద్ధతి మనం చేసాం, తర్వాత వర్క్షాప్ విజిట్ కావాలి, వాళ్ళ తరువుగా పాయింట్స్ ఉంటే చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది డిపిఎఫ్ క్లియర్ ఫ్రెండ్స్. అర్థమైందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.